ప్రజల తీర్పుని అగౌరవపరిచి మోసం చేసిన రవీందర్ నాయక్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆయన ఎవరి ద్వారా గెలిచిండో, ఎవరి ద్వారా ఎమ్మెల్యే అయిండో కనీసం అంత కూడా లాయల్టీ లేకుండా, విజ్ఞత లేకుండా ఏ విధంగా ప్రవర్తించిండో, తిరిగి ప్రజల మద్దతు, ప్రజల ఓటు అడిగే హక్కుందా అని మనం ఇంటింటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మొత్తం రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టించిన కేసీఆర్, దానికి ఏజెంట్ రవీందర్ నాయక్. మిత్రులారా, ఎక్కువ సమయం తీసుకొని నేను జస్ట్ 2-3 విషయాలు మనం చేస్తా. రాష్ట్రంలో ఉన్న దళితులకి, గిరిజనులకి అందరికీ 3 ఎకరాలు ఇస్తా చెప్పిన కేసీఆర్, రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానీకంలో 40 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. 40 లక్షల మంది గిరిజనుల్లో ఒక్కరికంటే ఒక్కరికి కూడా 3 ఎకరాలు ఇవ్వని దౌర్భాగ్య పరిపాలన కేసీఆర్ది. 40 లక్షల మందికి గిరిజనులకి 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇచ్చి మొదటి సంవత్సరం వ్యవసాయ ఖర్చు పెట్టుకుంటా అన్న కేసీఆర్, గిరిజనులకు 12% రిజర్వేషన్ కేసీఆర్, ఇంటికో ఉద్యోగం ఇస్తున్న కేసీఆర్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్న కేసీఆర్ ఏ మొహంతో పోయి జనం ఓట్లు అడుగుతుందని చెప్పి మనం ప్రశ్నించాలి. అసలు తెలంగాణ ప్రజానికి ఎవరికన్నా ఏమైనా లాభం జరిగిందా? మీకు తెలుసు, జానారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కృషితో మీకు రావాల్సిన ప్రాజెక్టు కొంత మేరకు గతంలో మొదలై కేసీఆర్ 4.5 ఏళ్ల ముఖ్యమంత్రి సమయంలో ఆ ప్రాజెక్టు కొంతన్నా ముందుకు కదిలిందా? ఎప్పుడు మాట్లాడినా పెద్ద పెద్ద మాటలు, వాస్తవంగా ఇది 0. వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా 2-3 విషయాలు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే విషయాలు మీకు మనం చేస్తున్నా. డిసెంబర్ 7వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు, డిసెంబర్ 11వ తారీఖున కౌంటింగ్, తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 12వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది మనం చేస్తారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతాంగానికి, మొత్తం తెలంగాణ రైతులకి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్న విషయాన్ని మనం చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో పండించే 17 రకాల వ్యవసాయ పంటలకి, ప్రతి పంటకి కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరతో సహా కొంత రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపజేసి మంచి ధరతో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. వరికి కేంద్రం 1790 ఏ గ్రేడ్కి ప్రకటించింది. రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత బోనస్ కేటాయింపజేసి ఏ గ్రేడ్ వరిని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం వరిని 2000 రూపాయలకు కొనుగోలు చేయబోతుందో మనం చేస్తాను. వరికి 2000. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.